రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులపై బదిలీ వేటు పడింది. సివిల్ తగాదాల్లో తలదూర్చిన ఆంజనేయులను హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు రాచకొండ సిపి తరుణ్ జోషి. యాచారం సీఐ శంకర్ కు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి. ఆంజనేయులు గత కొన్ని రోజుల క్రితం బదిలీపై వచ్చారు. నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేశారు. ఎందుకని ఆంజనేయుల్ని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, సిఐ ఆంజనేయులు పైన ఎలిగేషన్స్ ఏంటి? ప్రధానంగా సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నారని చెప్తున్నారు. ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఆంజనేయులను బదిలీ చేసి రాచకొండ సిపి తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సివిల్ వివాదంలో తలదొచ్చినట్టు కూడా సమాచారం అందుతోంది. ఏదైతే ఎక్కడైతే అనుమతులు ఇవ్వకూడదో అక్కడ అనుమతులు ఇచ్చి బ్లాస్టింగ్ అనుమతి ఇచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. దీని మేరకి హెడ్ క్వార్టర్స్ కి సమాచారం అందడంతో కూడా రాచకొండ సిపి బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఉంటున్న ఇన్స్పెక్టర్ ప్లేస్ ని యాచారం సిఐ శంకర్ కు కూడా అదనపు బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలిసింది. గత నెల రోజుల క్రితమే ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ గా ఆంజనేయులు వచ్చారు. నెల రోజులు గడవక ముందే మరోసారి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసి కూడా రాచకొండ సిపి తరుణ్ జోషి ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా చూసుకుంటే 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా పోలీసు ఇన్వాల్వ్మెంట్ అవినీతిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ విధమైన బదిలీ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆంజనేయుల్ని బదిలీ చేయడంతో మరోసారి కూడా చర్చనీయాంశంగా మారింది. స్పెషల్ బ్రాంచ్ తో కూడా ఏమైనా అవినీతి జరిగిందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.